కార్యక్రమానికి స్వాగతం. బీమా జీవితానికి అది ధీమా. ఆ దిశగానే అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. అధికంగా సేల్ అవ్వడానికి మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే పాలసీలు వచ్చేయడానికి సవరణలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ప్రసాద్ గారు, అసలు బీమా అంటే ఏంటి, అది మనకు మన కుటుంబాలకు ఎలాంటి ధీమానిస్తోంది, ఈ విషయంలో ప్రజల్లో ఎంతమందికి అవగాహన ఉంది, అది పెంచేందుకు ఏం చేయాలి? ఇక్కడ రెండు విషయాలు మనం ప్రధానంగా గమనించాలండి. ఎంతమంది ప్రజలకు అవగాహన ఉందంటేనేమో అది వ్యక్తుల సంఖ్యను బట్టి చెప్పవలసి వస్తుంది. అలా కాకుండా మన దేశంలో ఎంత విస్తృతంగా మనకి ఇన్సూరెన్స్ ఉందని చెప్పాలంటే మొత్తం కంట్రీ మొత్తంగా చూసినప్పుడు నెంబర్లలో మాట్లాడాలి. ఎందుకు నేను చెప్తున్నానంటే అంతర్జాతీయంగా చూసినట్లయితే ఎక్కువ మంది ఇన్సూరెన్స్ లేకుండా ఉండరు. ఏమాత్రం కేర్ఫుల్ ప్లానింగ్, లైఫ్ మీద కొద్ది గొప్ప జాగ్రత్త, అంటే తినడానికే లేనివాడు ఇన్సూరెన్స్ గురించి ఆలోచించలేరు, కానీ తినడానికి ఉండి కొద్దిగా సేఫ్టీ ఉన్న వాళ్ళందరూ ప్రధానంగా ఎప్పుడు చూసేది ఇన్సూరెన్స్ గురించి ఆలోచిస్తారు. అది పర్సంటేజ్ చూస్తానండి, ఇండియాలో చూసేటప్పుడు దాదాపుగా 2.9% కన్నా లైఫ్ ఇన్సూరెన్స్ లేదు. మిగతా అన్ని ఇన్సూరెన్స్ లో కలిపి దాదాపుగా 1% ఆఫ్ జీడిపి. నేను చెప్పేది జీడిపిలో. అంటే అర్థం ఏంటంటే మిగతా దేశాల్లో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్, యూకేలతో పోటీపడి మనం కూడా 4వ అతిపెద్ద ఎకానమీ కింద చెప్పుకుంటున్నాం. కాబట్టి పై వాళ్ళనే చూడాలి, కింద వాళ్ళని చూడకూడదు. అలా చూస్తే ఆ దేశాల్లో దాదాపుగా 8% వరకు జీడిపిలో వచ్చే అమౌంట్ ఇన్సూరెన్స్ లోకి వెళ్తుంది. అందుకే అక్కడ ఎవరైనా సరే సిక్ అయిపోతే ఎట్టి పరిస్థితుల్లో జీవితం తలకిందులు అవ్వదు. ప్రస్తుతం ట్రంప్ గారు చేసే చర్యల వల్ల అమెరికాలో ఇన్సూరెన్స్ లో కష్టాలు పడుతున్నాయి, కానీ అదర్వైజ్ అన్ని చోట్ల కూడా ఇన్సూరెన్స్ కంపెనీల మూలంగా ప్రజలకి సౌలభ్యం ఉంటుంది. అంటే వారికి హెల్త్ బాగాలేకపోయినా, ప్రాణం పోయినా కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండే ప్రమాదం లేకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. మనం కూడా ఈ 3.7 దాదాపుగా 2.7, 3.7 నుంచి ఆ 8% వెళ్ళాలి అంటే ఇండియాలో కావాల్సింది ఏంటంటే ఇన్సూరెన్స్ యొక్క పెనిట్రేషన్ పెరగాలి అంటే విదేశీ ప్రాతినిధ్యం అని చెప్పను, కానీ ఎక్కువ డబ్బులు ఇన్సూరెన్స్ రంగంలోకి వచ్చి తీరాలి. ఎక్కడి నుంచి వస్తుంది? మనందరికీ తెలుసు, ఇన్సూరెన్స్ రంగంలో పెట్టుబడి పెడితే లైఫ్ ఇన్సూరెన్స్ ఎన్నో సంవత్సరాలు, డికేడ్స్, దశాబ్దాలుగా ఉంటే ఈ మధ్యన పబ్లిక్ ఇష్యూకి వస్తే బ్రహ్మాండంగా ట్రేడ్ అవుతా వస్తుంది, బ్రహ్మాండంగా ప్రాఫిట్లు వస్తున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, ఐసిఐసిఐ, ఇంకా గో డిజిట్ అని రకరకాల స్టార్ ఇన్సూరెన్స్, అన్ని రకాల ఇన్సూరెన్స్ లో కూడా అందరూ ప్రమేయం వచ్చింది. దీని మూలంగా వెరైటీ ఆఫ్ పాలసీస్, అంటే అంతకుముందు లేని పాలసీలు. ఫర్ ఎగ్జాంపుల్ నాకే గనక సిక్నెస్ ఉంటే మొన్నటి వరకు ఏం చేసేవారంటే నాకు మళ్ళీ పాలసీ ఇవ్వమంటే ఎవరు, ఎందువలన మీకు ఆల్రెడీ ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది కాబట్టి మేము ఇన్సూరెన్స్ ఇవ్వము అని చెప్పేవాళ్ళు. కానీ దానికి భిన్నంగా ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే పాలసీలు ప్రీమియంలు రావాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఒక సంఘటితంగా మనం ఉండి ఒక కంపెనీలో కనుక మొత్తం అందరం కలిపి ఎంప్లాయీస్ ని కనుక యూనియన్ లాగా ఉండి ఇస్తే అందరికి ఇవ్వండి, లేకపోతే వద్దు అంటే ఇంక్లూడింగ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సిక్నెస్ ఉంటే కూడా వాళ్ళు ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి, ఇంతవరకు లేనిదల్లా ఇప్పుడు వస్తుంది. పైగా ఈ మధ్యనే మీరు చూసినట్లయితే మొట్టమొదటిలో ఒకసారి అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది. జయబచ్చన్ గారు చెప్పారు, మీకు కనుక ఇష్టం లేకపోతే 70 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్నదని చంపేయండి అన్నారు. అంటే ఇన్సూరెన్స్ ఇవ్వను, మీకు అలాగే లోన్లు ఇవ్వను అని చెప్తే వాళ్ళందరికీ కూడా ఎకానమీ కుంటుపడిపోతుంది. బికాస్ ట్యాక్స్ లో కన్సెషన్ లేకుండా మిగతా వాటిల్లో మాత్రం ఎలా వేస్తారో అని చెప్పారు. ఆ రకంగా వచ్చినటువంటి చర్యల వల్ల ఆ పర్యవసానంగా చెప్పలేం, కానీ దాని మూలంగా కొద్ది గొప్ప ఫలితం కనపడి ఈ రోజున ఇన్సూరెన్స్ సెక్టర్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో దేశంలోకి వచ్చేటువంటి పెట్టుబడులు అంటే 2 రకాలు. స్టాక్ మార్కెట్ లో పెట్టే పెట్టుబడులు ఒకసారి మార్కెట్ పెరిగినా తగ్గితే వెంటనే ఠకామని చిటికేస్తే పారిపోతారు. కానీ ఇలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలో పెట్టే పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేవు. ఎందుకు అంటే క్యాపిటల్ అడెక్వసీ రేషియో ప్రకారం పెట్టిన పెట్టుబడి తీసుకోవడానికి ఒప్పుకోరు. మార్కెట్ లో అమ్ముకోవాలంటే మార్కెట్ లో అమ్మితే వాళ్ళు పెట్టిన డబ్బులు 10%, 20% కన్నా ఎక్కువ రాదు. అందువల్ల లాంగ్ టర్మ్ లో ఇండియాలోకి డబ్బు రావాలి, అది కూడా విదేశాల్లో ఉన్నటువంటి డాలర్లు అటువంటి డబ్బులని ఫారిన్ కరెన్సీ ఇండియాకి రావాలంటే నా లెక్క ప్రకారం ఇది మంచి మార్గం. ఇకపోతే 100% వెళ్ళిపోతే పాలసీలు రావు అనుకుంటే కాంపిటీషన్ పెరగక ముందు మనకి టెలిఫోన్స్ ఎలా ఉండేవో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనకి ఎంతవరకు అందులో ఆర్గ్యుమెంట్ లో పసందో తెలుస్తుంది. మనకి ఫోన్ కావాలంటే బోలెడంత మంది రికమెండేషన్లు కావాల్సి వచ్చేది. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు 15,000 గడితే ఓన్ యువర్ టెలిఫోన్ ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళ రోజున ఇంక్లూడింగ్ స్ట్రీట్ వెండర్ కరెక్ట్ గా చెప్పాలి అంటే యాచకులు కూడా ఫోన్లు తీసుకుని తిరుగుతున్నారు ఇండియాలో. అంటే అర్థమేంటి, ఆ ప్రైవేట్ రంగం విస్తృతంగా ప్రవేశించడం మూలంగా ఆ యొక్క సర్వీస్ యొక్క క్వాలిటీ పెరగటం, క్వాలిటీ పెరిగి అట్ ద సేమ్ టైం ప్రైస్ తగ్గడం జరిగింది. అలా కామన్ మ్యాన్ కి బెనిఫిట్ జరగాలి అంటే విదేశీ నుంచి వచ్చే పెట్టుబడి ఓవర్ నైట్ వెళ్లకుండా లాంగ్ రన్ ఉండేట్టు చూడాలి. ఆ లెక్క ప్రకారం ఇది ఖచ్చితంగా సరైన చర్య. ఓకే కౌశిక్ గారు, ప్రతి ఒక్కరికి బీమా అవసరం, కానీ దీనిపై అవగాహన అంతంత మాత్రంగానే ఉంది, ముఖ్యంగా గ్రామీణ వాసులకు. మరి ఎందుకు ఇలా బీమా తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఎలా నష్టపోతున్నారు?
చెప్పాలంటే ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయండి, ఆ దేశాల్లో ఈ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ చైనా, జపాన్, సింగపూర్, సౌదీ, యుఏఈ లాంటి కంట్రీస్లో చూసుకున్నట్లయితే మ్యాండేటరీ. కానీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే మోటార్ ఇన్సూరెన్స్ మాత్రమే మ్యాండేటరీ. అంటే మీకు బైక్ ఉందనుకోండి, ఖచ్చితంగా బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. బయటికి వెళ్ళమనుకోండి ఇన్సూరెన్స్ లేకుండా పోలీసులు పట్టుకుని ఫైన్ వేస్తున్నారు. కానీ అలాగా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా, టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోయినా అడిగే వాళ్ళు మన దేశంలో ఎవరు లేరు. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అంటే ఫ్యూచర్లో మేబీ మన ఇండియన్ గవర్నమెంట్ అట్లీస్ట్ టర్మ్ని పక్కన పెట్టినా హెల్త్ని మ్యాండేటరీ చేసినా కూడా చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే రికార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే 40% అటు ఇటుగా 40% ఆఫ్ పీపుల్కి మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అది కూడా ఏంటంటే కొందరికి స్పెషల్ గా తీసుకోవట్లా, కంపెనీలో జాయిన్ అయితే కంపెనీ పాలసీ ఇస్తుంది. సో కవరేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో చూసుకున్నట్లయితే పొరపాటున హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, చిన్న అపెండిక్స్ సర్జరీ చేయించుకుంటే 1.2 lakhs నుంచి 2.5 lakhs వరకు ఖర్చు అవుతుంది. నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటే 3.5 lakhs నుంచి 7 lakhs వరకు ఖర్చు అవుతుంది. హార్ట్ స్టంట్ పడింది అనుకోండి 2 to 4 lakhs వరకు ఖర్చు అవుతుంది. అండ్ బైపాస్ సర్జరీ చేయించుకుంటే 4 to 8 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఒక 3 days ఐసీయూలో ఉంటే 2 to 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఇది పక్కన పెట్టండి, మన ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే 12 to 15% ఉంది. అంటే ఈ రోజు ఒక చిన్న సర్జరీ చేయించుకుంటే ఒక 2 lakhs ఖర్చు అయిందనుకోండి, 5 సంవత్సరాల తర్వాత అదే సర్జరీ చేయించుకోవాలంటే 4 lakhs ఖర్చు అవుతుంది. సో ఇవన్నీ భరించాలంటే ఒక కామన్ మ్యాన్కి అయ్యే పని కాదండి. సో అందుకనే ప్రతి ఒక్కరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్లయితే పొరపాటున రేపు పొద్దున 24 hours కంటే ఎక్కువసేపు మన హాస్పిటల్ అడ్మిట్ అయితే బీమా సంస్థ ఖర్చు చూసుకుంటుంది. ఇది చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారు. దానికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోవచ్చండి. ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నట్టు విలేజెస్ లో చూసుకున్నట్లయితే చాలా మందికి అవగాహన లేదు. ఇప్పుడు అంతంత కట్టలేము ప్రీమియం అనుకుంటే మన గవర్నమెంటే చాలా ప్లాన్స్ ఇస్తూ ఉంది. మీరు ఇందాక సార్ చెప్పినట్టు 12 రూపీస్కి ఇలా చాలా తక్కువ అమౌంట్కే ప్రభుత్వం కూడా చాలా స్కీమ్స్ ఇస్తుంది. వాటి మీద అవగాహన ఉందంటే వాటి మీద కూడా అవగాహన లేదు. సో నాలాంటి వాళ్ళు ప్రతిరోజు నా వీడియోస్లో కావచ్చు, షార్ట్స్లో కావచ్చు, ప్రతిరోజు బీమా యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నా. సో ఇది మారాలి అంటే ఓన్లీ మాలాంటి వాళ్ళే కాదు, ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఫస్ట్ ఇలా ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి కొంచెం క్యాంపెయిన్ ఇంకా రన్ చేసి అండ్ తర్వాత స్లోగా దాన్ని మ్యాండేటరీ చేస్తే జనం తీసుకుంటారని చెప్పి నా ఉద్దేశం. ఇప్పుడు విలేజెస్ లో చూసుకున్న చాలా మంది బయటకు వెళ్తే పోలీసులు పట్టుకుంటారని చెప్పి కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు విలేజ్ లోనే ఉంటారు, విలేజ్ లోనే కార్ ఉంటుంది, అయినా కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు, బైక్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. మరి వాటి మీద ఖర్చు పెడుతున్నారు కదా, మన మీద మనం ఎందుకు తీసుకోవట్లేదంటే ఇలా ప్రభుత్వ కొంచెం మ్యాండేటరీ చేస్తే ఆ చేంజ్ వస్తుందని చెప్పి నా ఉద్దేశం అండి. ఓకే మూర్తి గారు, చాలా మంది అసలు బీమాని తీసుకోరు. కొంతమంది ఏమో రెన్యువల్ ఆపేసి అసలు ఊరికే డబ్బులు ఎందుకు కట్టాలి, ఎందుకంటే 10 ఏళ్ల నుంచి కడుతున్న పైసా వాడుకోలేదని అంటుంటారు. అసలు అది కరెక్టేనా? అసలు కరెక్ట్ కాదు మేడం. అంటే ప్రజల్లో నెట్టిన సరైన అవగాహన లేదు. బీమా అంటే రక్షణ, అంటే మనకి ఏదైనా ఆపదలో ఆదుకునేదే బీమా. నా ఉద్దేశంలో ఏమంటానంటే భగవంతుడికి భక్తికి అనుసంధానం ఏంటంటే బీమా అంటాను నేను. ఎందుకంటే మనిషికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు జనరల్గా ఏమంటారు, అమ్మ అతనికి ఏమైనా ఆర్థికంగా ఏమైనా మనకి ఉన్నాడా, తర్వాత ఏమైనా బీమా పాలసీలు ఉన్నాయా అని అప్పుడు గుర్తుకొస్తుంది బీమా గురించి. అందుకే ప్రజలకి సరైనటువంటి అవగాహన కల్పించడంలో మన గవర్నమెంట్ ఫెయిల్ అవుతోంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సరైనటువంటి మార్కెటింగ్ ఫోర్స్ లేని వాళ్ళని కూడా ప్రజల్లో సరైనటువంటి వెళ్ళి వాళ్ళ విధంగా ఎడ్యుకేట్ చేయలేకపోతున్నారు. ముఖ్యంగా పబ్లిక్లో ఎలా ఉందంటే ఇన్సూరెన్స్ అంటే ఇంకా ఇప్పుడు పర్వాలేదు మేడం. నాకు ఇంచుమించు 50 ఏళ్ళ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. నేను ఉన్నప్పుడు 1976 ప్రాంతంలో ఇన్సూరెన్స్ అన్నప్పటికీ ఏంటంటే ఇన్సూరెన్స్ ఏజెంట అని చెప్పి వెలువ కూడా ఇచ్చేవారు కాదు. అటువంటిది ఏంటంటే క్రమేపీ కూడా ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత రోడ్ కార్నర్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అసలు ఆరోగ్య బీమా అంటే ఏమిటి, అంతకుముందు మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ అంతే, అవి తప్ప మిగతా ఏదీ లేదు. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉన్నాయి. మనిషికి రోజుకి నిత్యదానం. ఇవాళ మనం బస్సులో ప్రయాణం చేస్తున్నామంటే బస్సు గమ్యం చేరుకునే వరకు కూడా మనకి రక్షణ లేని రోజులు. బస్సు గమ్యం చేరిన వాటిని మనం ఏమన్నాం, బస్సు డ్రైవర్కి అమ్మ చేయడం చాలా థ్యాంక్స్. అలాగే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే నిత్య జీవితంలో ఏంటంటే ఫ్లైట్లో జర్నీలు, ట్రైన్లో జర్నీలు, రోజు ఎన్నో మన ప్రమాదాలు చూస్తున్నాం. మనిషికి ఏంటంటే అన్సర్టన్ అయిపోయింది జీవితం. మనిషి అప్పుడు ఏంటంటే అటువంటి సమయాల్లోనే బీమా గుర్తుకొస్తుంది. కనుక చాలామంది ఏమిటంటే 10 ఏళ్ల పాటు నుంచి కట్టాం, మాకు బీమా ఎందుకో ఏం ఉపయోగం ఉంది, మనకేం రాదని. అలా కాదు. అసలు బీమా అంటే ఏమిటి, 100 మంది దగ్గర కట్టిన ప్రీమియంని ఎవరైనా ఒక అబాగ్జోడు ఉంటే వాడికి ఏదైనా ఆపద వచ్చి హాస్పిటల్ అయినా ప్రమాదానికి గురి అయినా
ఏదైనా జరుగుతుంది ఏంటంటే ఇది సామూహికంగా కలెక్ట్ చేసిన సొమ్ముని ఆ కుటుంబానికి మనకు తెలియకుండా మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం మేడం. కనుక దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే మార్కెటింగ్ ఫోర్స్ ఎక్కువగా ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఉండాలి. దానివల్ల ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ పీపుల్ కూడా జీవనోపాధి కలుస్తున్నాడు. అంటే మూర్తి గారు, ఇప్పుడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్ని చూస్తే కనుక వాళ్ళకి ఏదైనా ఒక విషయం చెప్పాలన్నా ఈ ఏజెంట్లు వీళ్ళ వల్ల కొన్నిసార్లు కాదు. సో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల మీద ఫోకస్ పెట్టాలంటే గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి ప్రయత్నాలు ఉండాలి? అది రచ్చబండ కార్యక్రమాలు చేయాలి మేడం. ఇన్సూరెన్స్లో టెక్నికల్గా ఉన్న కంపెనీ అధికారులు కూడా తీసుకుని వెళ్ళాలి అక్కడికి. తర్వాత వాటికి ఎట్లా సినిమాల్లోగా స్లైడ్స్, చిన్న చిన్న స్లైడ్స్ వేసి అసలు ప్రమాద బీమా అంటే ఏమిటి, ఆరోగ్య బీమా అంటే ఏమిటి, దానివల్ల తీసుకోవాల్సినటువంటి ఉపయోగాలు ఏమిటి, ఎంత తక్కువ ప్రీమియంతో మీకు కవర్ అవుతుంది. తర్వాత నేను ఎప్పుడు ఏమంటానంటే ఆరోగ్య బీమాని చిన్న వయసులో తీసుకుంటే తక్కువ ప్రీమియంతో వచ్చి తనకి 60 ఏళ్ళు దాటినప్పటికీ ఏంటంటే జనరల్గా మనిషికి 40 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఆరోగ్యంగానే ఉంటాడు. మనిషి యొక్క జీవన దైనందంలో ఏంటంటే అతనికి ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఫిజికల్ స్ట్రెయిన్ లేదు మేడం, ఓన్లీ మెంటల్ స్ట్రెయిన్ తప్ప. కనుక చాలామందికి చాలా చిన్న వయసులోనే డయాబెటిక్ అని, బీపీ ఇవన్నీ వచ్చినటువంటి అనారోగ్యాలు పాలవుతున్నారు. అది కూడా ప్రజల్లో ఏంటంటే ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి. ఈ బీమా తీసుకొని పోవాలని ఏంటంటే అది ఒక రక్షణ కవచం. మేము ఎప్పుడు కూడా బీమాకి ఏమనుకుంటాం, మా దగ్గర పాలసీ కట్టిన వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం ఎప్పుడు మీకేం జరగదు అని భగవంతుని ప్రార్థించుకుంటామని చెప్పాలి. అంటే వాళ్ళు ఎక్కడ ఏమంటారు, మనకు తెలియకుండా ఎవరో ఒక అభాగ్యుడికి మనం అవకాశం కల్పిస్తున్నాము, మనం ప్రీమియం ఏంటంటే ఇంకొకరికి ఉపయోగపడితే పర్వాలేదు, మనకి ఏ విధమైనటువంటి నష్టం కలగకూడదు, మన ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క వెహికల్ ఏమో ప్రమాదాన్ని కవరకూడదు, మన వ్యాపారం ఏమీ నష్టపోకూడదు, లేదంటే అగ్ని ప్రమాదం కానీ వరదల వల్ల కానీ ఏ విధంగా నష్టపోకూడదని భగవంతుని ప్రార్థించుకుంటూ దానికి రక్షణ కల్పించేదే బీమా మేడం. ప్రసాద్ గారు, 100% ఎఫ్డీఐలతో పాలసీదారులకు మెరుగైన సేవలు అందుతాయని, పాలసీల ధరలు తగ్గుతాయని కేంద్రం చెప్తోంది. అది నిజమేనా? భవిష్యత్తులో సేవల తీరు ఎలా ఉండనుంది? సేవల తీరు మెరుగుపడక తప్పనిసరి పరిస్థితి. ఎప్పుడు కూడా కాంపిటీషన్ పెరిగినట్లయితే, అంటే ఫారిన్ కంపెనీస్ కనుక వస్తే వాళ్ళు ఇవాళ రోజున కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే రేపు నుంచి లాభం సంపాదించాలనే ఆలోచనతో రారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశంలో పెరుగుతున్న మధ్యతరగతి వర్గం మూలంగా ఇన్సూరెన్స్ కి ఆమోదం పెరుగుతుంది. పెరగటం మూలంగా ఎక్కువ స్ప్రెడ్ అయిపోతే కనుక బిజినెస్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ప్రీమియమ్స్ కడతారు కాబట్టి ఖచ్చితంగా ఇందులోకి వస్తే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ 2 రకాల కోణాలు మనం సృష్టించాలి. ఒకటి, ఇన్సూరెన్స్ సెక్టర్కే లాభం వస్తుందా అంటే, ఎప్పుడైతే ప్రైవేట్ సెక్టర్ వస్తుందో, అంటే ఇక్కడ మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడాలని కాదు, కానీ ఇందులో ఉన్న కొన్ని పెడధోరణులు ఇప్పటి వరకు కొనసాగి ఉన్నాయి. ఉదాహరణకి మనకి ఇన్సూరెన్స్ కొనుక్కోవాలి అంటే మనకి ఆలోచన, కొద్దిగా గొప్ప చదువుకున్న వాళ్ళం కొనుక్కోవడానికి ఆలోచిస్తామేమో, కానీ ఎక్కువ మందికి ఏజ్ అయిపోయిన వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు అంటగట్టబడుతున్నాయి. అంటే ఇన్సూరెన్స్ అనగానే భయపడిపోవడానికి కారణం ఏంటంటే, పర్టికులర్ గా బ్యాంక్ మేనేజర్లు విరివిగా మిస్యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ బ్యాంకింగ్ అయితే వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీలు అమ్మటానికి, అది కూడా ఏదమ్ముతారు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ లాంటి ఎవరికి అర్థం కాదు. అంటే నాకు అర్థమైనా కానీ ఎక్కువ మందికి అర్థం కాని పాలసీలు, ప్రీమియం ఎక్కువ ఉపయోగం తక్కువ ఉండే పాలసీలు అంటగడుతూ ఉంటారు. అది కూడా కాకుండా ఏజెంట్ లాగా ఉన్నవాళ్ళు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి కానివ్వండి, మిగతా ఇన్సూరెన్స్ కానివ్వండి, మిగతా లైఫ్ ఇన్సూరెన్స్ లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే, స్టాక్ మార్కెట్ లో కనుక ఒక 4-5 సంవత్సరాలు మార్కెట్ బాగుంటే ఆ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కనుక తీసుకుంటే 3 సంవత్సరాలు మీరు ప్రీమియం కడితే ఆ తర్వాత మొత్తం సంవత్సరం జీవితం అంతా కూడా ఫ్రీగా వస్తుంది అంటారు. దానికి సాక్ష్యంగా 3 సంవత్సరాల స్టాటిస్టిక్స్ వేస్తారు. అది కూడా మనల్ని మోసం చేయడానికి ప్యాంప్లెట్స్ వేసి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కార్పొరేషన్ యొక్క పాలసీ అంటారు, కానీ అది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇచ్చింది కాదు. ఇలా ఎన్నో రకాల మనీ బ్యాక్ పాలసీలు అని, లేదా మనీ ప్లస్ అని రకరకాల పాలసీలు తీసుకొచ్చినప్పుడు మిస్ సెల్లింగ్, అంటే అమ్మకూడని వాళ్ళకి అమ్మటం మూలంగా చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఇలా గనక ప్రైవేట్ సెక్టర్ లో గనక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ చేస్తే, అమెరికాలో నుంచో వేరే కంట్రీ నుంచి వచ్చి కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళ యొక్క ఉనికికి ప్రమాదం తెచ్చుకున్నట్లుగా మిస్ సెల్లింగ్ చెయ్యనివ్వరు. పైగా వాళ్ళందరితో పాటు ఏమొస్తుంది, మనకి అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి బ్రహ్మాండమైన ప్రమాణాలు ఇండియాలోకి వస్తాయి. కాబట్టి ఇప్పటి వరకు లేని పాలసీలు కూడా మనకు వస్తాయి. మనలో ఎంతమందికి తెలుసు, ఒకవేళ కనుక మన డబ్బు కట్టలేక ఇబ్బంది పడినట్లయితే, మన డబ్బులు పోయినప్పుడు బిజినెస్ లో కనుక నష్టం వస్తే బిజినెస్ కోసం, రిస్క్ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, జబ్బు చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇలా ఏ వస్తువైనా మనం కొనుక్కునే బిజినెస్ లో చేసే ప్రతి దానికి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అని తెలియదు. అలా చేయటం మూలంగా మన ఎంప్లాయీస్ కూడా మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళ యొక్క డిస్లొకేషన్ కూడా మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టదు. అందువల్ల ఇన్సూరెన్స్ అవసరం అనేది ఎవరూ కాదనలేము. సర్వీసెస్ లో మాత్రం మన దగ్గర లేనివి,
ఇండియాలో కాదు కానీ మిగతా దేశాల్లో చూస్తే ఇన్సూరెన్స్ చేయలేని సర్వీస్ కానీ బిజినెస్ కానీ ఉండదు అని చెప్తూ ఉంటారు. అంటే అంత నమ్మకంగా ఇన్సూరెన్స్ అన్ని ఇస్తాయి. కొత్త కొత్త పాలసీలు మీరు రిస్క్ డిఫైన్ చేస్తే చాలు దానికి సంబంధించి పాలసీ రావడం జరుగుతుంది. దానితో పాటు మెరుగైన సేవలు, మెరుగైన ప్రమాణాలు, అన్నింటికన్నా ముందు స్టాండర్డ్స్ ఎప్పుడైతే విదేశాలు కూడా ఇక్కడికి వచ్చి మొదలు పెడితే మన ప్రమాణాలు పెరగక తప్పదు అంటే అటువంటిప్పుడు ఇప్పుడు వరకు అప్రయోజకులుగా కొద్ది గొప్ప మిస్ సెల్లింగ్, మ్యాడ్ సెల్లింగ్ చేసేటువంటి ఒక రకమైన లోపాలతో సహా పనిచేసే వాళ్ళందరూ కూడా మార్కెట్ లోంచి పక్కకన్నా వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళన్నా సరిగ్గా పద్ధతి మార్చుకుని పద్ధతిగానే బిహేవ్ చేయాలి. అలా చేస్తే ఎవరికి లాభం? ఇన్సూరెన్స్ ఏజెంట్లకి కమిషన్లు తగ్గుతాయి కాబట్టి కొద్దిగా నష్టం కావచ్చు, కానీ కామన్ పబ్లిక్ కి మాత్రం గ్యారంటీగా లాభం జరుగుతుంది. ఉదాహరణకి యూనిప్ లోనే తీసుకుంటే మనం ఫస్ట్ ఇయర్ కట్టే ప్రీమియంలో దాదాపుగా 20% వరకు కూడా కేవలం ప్రీమియంలో నుంచి వాళ్ళకే వెళ్ళిపోతుందని చెప్తా ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వినటానికి చాలా భయంకరంగా ఉంటాయి. మనం ఒక 50 లక్షల పాలసీ తీసుకుని ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షల ప్రీమియం కడితే అందులో 1 లక్ష రూపాయలు కేవలం 80,000 మాత్రమే మన ఇన్సూరెన్స్ కోసం వెళ్ళిపోయిందని తెలిసి ఇన్వెస్ట్మెంట్ కోసం వెళ్ళింది, 20,000 కేవలం కమిషన్ గానీ వెళ్ళిపోయిందంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఆ 20,000 20 ఏళ్ల తర్వాత విపరీతంగా పెరగవలసిన అవకాశం ఉన్నది. ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ని ఇన్వెస్ట్మెంట్ తో కలపకుండా చేస్తే బాగుంటుంది. ఇలా ఫారినర్స్ కనుక వచ్చినట్లయితే ప్యూర్ రిస్క్ పాలసీలు వస్తాయి. కాబట్టి ఇలా ముడిపెట్టి అర్థం కాని విషయాలని చెప్పి మోసం చేయడానికి మిస్ సెల్లింగ్ ఆస్కారం తగ్గుతుంది. గవర్నమెంట్ కూడా చర్యలకి ఖచ్చితంగా ఉపక్రమిస్తుంది. విదేశాల్లో వాళ్ళు ఇండియాలో కనుక మోసం చేస్తే మరీ కోపం. ప్రస్తుతం మనం జరుగుతుంది, ఇండియాలో ఏ కంపెనీ మోసం చేయట్లా, కంపెనీల కింద పనిచేసే ఏజెంట్లు వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఉన్నవి లేనివి అబద్ధాలు చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరినీ కట్టడి చేయాలి, కొద్ది గొప్ప నియంత్రణలోకి రావాలి అంటే ఖచ్చితంగా పెద్ద పీట వేసి తీరాలి. అంటే ఫారినర్స్ రమ్మని కాదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇందులోకి రావాలి. ప్రభుత్వ పరంగా కూడా ఇన్వెస్ట్మెంట్ కి, ఇన్సూరెన్స్ కి నన్ను అడిగితే నిజంగా చెప్పాలి అంటే కన్సెషన్స్ కూడా ఎక్కువ ఇవ్వాలి. అంటే ఇన్సూరెన్స్ కనుక కడితే ఇన్కమ్ ట్యాక్స్ లో రిబేట్ ఇస్తానని చెప్తే ఇంకా బాగుంటుంది. ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ అన్ని రాబోతాయి. కాబట్టి ఇన్సూరెన్స్ లోకి ఫారిన్ మనీ రావటం ఇండియన్స్ కి లాభం అనేది ఏమాత్రం డౌట్ లేదు, డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ తో లెక్కేస్తే. రెండవది అన్నిటికన్నా అతి ముఖ్యమైనది ఏంటంటే ఇందులోకి వచ్చే లక్షల కోట్లు వస్తేనండి ఇండియాలో ఎప్పుడు కూడా ఫారిన్ మనీ అని చెప్పాం. అందులో వస్తే లాంగ్ రేంజ్ కూడా ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు 20 సంవత్సరాల పాటు ఇండియాలో ఉంటుందని చెప్పాం. అలా డబ్బులు వస్తే జరగబోయే బెనిఫిట్ ఏంటంటే 20 లక్షలు ఇండియాలోకి వస్తే దాన్ని దాదాపుగా 6.6 టైమ్స్ మనం మళ్ళీ మల్టిప్లయర్ అంటాం. అంటే ఇండియాలోకి వచ్చిన డబ్బులకి సమాంతరంగా ఇండియాలో రూపాయలు ప్రొడ్యూస్ చేసి ఆర్బీఐ సప్లై చేయడానికి ప్రయత్నిస్తుంది. అలా చేసినట్లయితే జీడీపీ ఎన్ని రెట్లు పెరుగుతుందంటే 20 లక్షలు వస్తే దాదాపుగా 20 లక్షల మీద 6 రెట్లు అంటే 1,20 లక్షల కోట్లు, దాదాపు 1.2 crores ఆఫ్ జీడీపీ పెరుగుతుంది. అంటే జీఎస్టీ ఎంత పెరుగుతుంది, ట్యాక్స్లు ఎంత పెరుగుతాయి, దాని ద్వారా గవర్నమెంట్ దగ్గర ఎంత అమౌంట్ ఏర్పడుతుంది, దాని ద్వారా కొద్దిగా గొప్ప సంక్షేమం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. దేశ ఆర్థిక ప్రగతి రావాలి అంటే ఫారిన్ మనీ కంపల్సరీ. ఫారిన్ మనీ అంటే ఇన్వెస్టర్లే ఒకరు, ఎవరైనా ఫారిన్ మనీ లాంగ్ కమిటెడ్ మనీ కనుక వస్తే వచ్చే బెనిఫిట్లు డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ తో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే కౌశిక్ గారు, 100% ఎఫ్డీఐల ఆహ్వానం అనేది ఆహ్వానించదగ్గదే అని అంటున్నారు ఆర్థికవేత్తలు. మరి దీనిపై రేటింగ్ సంస్థలు ఏమంటున్నాయి? మూడీస్ సంస్థ అభిప్రాయం ఏంటి? సో మూడీస్ సంస్థ చూసుకున్నట్లయితే ఒక రేటింగ్ ఏజెన్సీ అనమాట, గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. సో ఈ సంస్థ ఏం చెప్తుందంటే ఇలా 100% ఎఫ్డిఐ ఉండడం చాలా మంచి నిర్ణయం అని చెప్తుందండి. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే మన ఇండియాకి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ రావడం వల్ల సార్ చెప్పినట్టు జీడిపి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు రేపొద్దున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ అనేవి ఈజీగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇలా ఎఫ్డిఐ 100% లేక మన మనీ మన దగ్గరే సర్క్యులేట్ అవుతుంది అనుకోండి మన ప్రీమియమ్స్ తో, సో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మేబీ స్ట్రగుల్ అవ్వచ్చు ప్రీమియమ్స్ ఆన్ టైంలో కట్టడానికి. సో ఇలా రావడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ గ్రోత్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. అండ్ దాంతోపాటు క్లెయిమ్ ఎబిలిటీ పెరుగుతుందని చెప్పి ఈ సంస్థ చెప్పింది. దాంతోపాటు రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఈ మూడీస్ సంస్థ చెప్తుంది. అండ్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ సిస్టమ్ స్టెబిలిటీ అవుతుందని చెప్తుంది అనమాట. సో ఆ సంస్థ ఏదైతే చెప్పిందో అది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి అండ్ వాళ్ళ కల్చర్, ఫారిన్ కంట్రీస్ కల్చర్ మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్న ప్లాన్స్, వాళ్ళు ఇస్తున్న అడ్వాన్స్ టెక్నాలజీ మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఈజీగా ఆ క్లెయిమ్ ఏదైతే ఉందో అది నిజంగా జెన్యూన్ గా ఉందో లేకపోతే వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారా ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఈజీ అవుతుంది మనకి.
అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఇలా వీళ్ళు వచ్చి కొత్త కొత్త సర్వీసులు, కొత్త కొత్త ప్లాన్స్ ఇవన్నీ తెచ్చి క్లైమ్స్ త్వరగా ఇస్తున్నారనుకోండి, మిగతా కంపెనీస్ కూడా కొంచెం ఆలోచిస్తాయి, మనం కూడా వీళ్ళలాగా మంచి సర్వీస్ ఇవ్వాలి, సో మంచి ప్లాన్స్ అమ్మాలి అండ్ అవేర్నెస్ పెంచాలని చెప్పి వీళ్ళు కూడా ఇంకాస్త మంచి సర్వీస్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇలా సర్వీస్ పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగితే ఏమవుతుందంటే స్లోగా ప్రీమియమ్స్ అనేవి తగ్గడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనకి జియో వచ్చిందండి, ఇదివరకు ఎయిర్టెల్, ఐడియా, వడాఫోన్ ఇవన్నీ ఉండేవి. సో డేటా ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉండేది. ఎప్పుడైతే జియో వచ్చి భారీ ఇన్వెస్ట్మెంట్ చేసి జియో వచ్చి ఎప్పుడైతే ప్రైజెస్ తగ్గించిందో మిగతా సంస్థలు ఏం చేశాయి, స్లోగా తగ్గించుకుంటూ వచ్చాయి. మేబీ రేపు పొద్దున్న ఇన్సూరెన్స్ సెక్టార్లో ఇదే జరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా ఫారెన్ మనీ మన ఇండియాకి వచ్చి జీడిపి పెరిగి ఇదంతా జరగడం వల్ల వాళ్ళు ఏంటంటే హైరింగ్స్ ఎక్కువ చేసుకుంటారు. సో జాబ్స్ అనేవి ఎక్కువ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనం ఇప్పుడు దాకా ఓన్లీ అడ్వాంటేజెస్ మాట్లాడుకుంటూ ఉన్నామండి. సో ఇలాగా 100% ఎఫ్డిఐ అవ్వడం వల్ల డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఓనర్షిప్ తగ్గుతుంది. మన ఇండియన్ కంపెనీస్ యొక్క ఓనర్షిప్ తగ్గుతుంది. ఈ ఓనర్షిప్ తగ్గితే ఏమవుతుందంటే రేపొద్దున కంట్రోల్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అనుకోండి, నిర్ణయాలు వాళ్ళే తీసుకుంటారు. అఫ్ కోర్స్ ఐఆర్డిఐ ఉంది. సో ఐఆర్డిఐ పని ఏంటంటే రెగ్యులేట్ చేయడం. సో స్కామ్స్ ఇవన్నీ జరగడానికి ఆస్కారమే లేదు. కానీ ఏంటంటే 100% ఎఫ్డిఐ అయిందనుకోండి, వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది, వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు ఒకవేళ మంచి నిర్ణయాలు తీసుకుంటే ఓకే, వాళ్ళు కనుక మంచి నిర్ణయాలు తీసుకోలేదనుకోండి కాస్త మైనస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ స్టార్టింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్స్ రావు, కానీ లాంగ్ టర్మ్లో ఏమవుతుందంటే ప్రాఫిట్స్ అనేవి స్లోగా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇనీషియల్ గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఫారెన్ కరెన్సీని, ఫారెన్ డబ్బు మనకు వస్తుంది. సో ఇనీషియల్ గా ఎక్కువ డబ్బు పెడుతున్నారు, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు పెట్టిన దాంతో కంపేర్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభాలు మేబీ పెరగొచ్చు. సో ట్యాక్స్లన్నీ కట్టిన తర్వాత ఇలా లాభాలు పెరిగినాయి అంటే ఈ లాభాలు ఎవరికి వెళ్తున్నాయి, ఫారెన్ కంట్రీస్కి వెళ్తున్నాయి. మన ఇండియాలో ఉండట్లా. అఫ్ కోర్స్ వాళ్ళు ట్యాక్స్ కడుతున్నారు, జిఎస్టీ కడుతున్నారు, మనకి అడ్వాంటేజే, కానీ అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా వాళ్ళకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అండ్ థర్డ్ డిసడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ప్రైవసీ అండి. ఇప్పుడు నేను ఒక ప్లాన్ తీసుకున్నానంటే నా సమాచారం అంతా కరెక్ట్గా ఇవ్వాలి. ఆఖరికి నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా, ఏం జబ్బులు ఉన్నాయి, ప్రతి సమాచారం వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఫోన్ నంబర్తో సహా, వైఫ్ నంబర్తో సహా. సో ఈ డేటా అంతా వాళ్ళకి వెళ్తుంది. సో రేపు పొద్దున్న అదేంటంటే ఫారెన్ సర్వర్స్ లో స్టోర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ ఏమన్నా డేటా బ్రీచ్ జరిగితే సిచ్యువేషన్ ఏంటి, మన లా వేరుంటుంది, ఆ ఫారెన్ కంట్రీస్ లా వేరుంటుంది, ఎలా. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఫారెన్ కంట్రీస్ వచ్చిన తర్వాత రేపు పొద్దున్న మేబీ వాళ్ళు టైర్ 1, టైర్ 2 సిటీస్ లోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది. మన గవర్నమెంట్ లాగా ఇలా తక్కువ అమౌంట్ పెట్టి రూరల్ ఏరియాస్ లో కొంచెం అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశం వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ లేకపోతే అది మనకి మైనస్ అవ్వచ్చు అని చెప్పి నా ఉద్దేశం అండి. ఇప్పుడు చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది, ప్రెసెంట్ మన ఇండియన్ కంపెనీస్ లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ లేవా అని చెప్పి. ఇప్పుడు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది. సో 50% వచ్చేసి ఐసిఐసిఐ కంపెనీ చేతిలో ఉంది, ఐసిఐసిఐ గ్రూప్ చేతిలో. అంటే 22% వచ్చేసి ప్రుడెన్షియల్ అన్నది యూకే కంపెనీ అనమాట. యూకే కంపెనీ చేతిలో 22% ఉంది, అయినా కూడా సర్వీస్ బానే ఉంది. సో మనం రేపొద్దున అది పెరిగినా కూడా మరీ అంత ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నేను అనుకోవట్లా. ఇప్పుడు హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ చూసుకున్నట్లయితే 50% ప్లస్ ఉంది. అంటే నిర్ణయాలన్నీ హెచ్డిఎఫ్సి గ్రూపే తీసుకుంటుంది. అండ్ రిమైనింగ్ 10 to 11% ఒక 10 to 11% వచ్చేసి యూకే కంపెనీ చేతుల్లో ఉంది. అండ్ అదేవిధంగా టాటా ఏఐ చూసుకున్నట్లయితే టాటా సన్స్ చేతిలో 74% వాటా ఉంది. అండ్ రిమైనింగ్ 26% ఆఫ్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఏఐఏ గ్రూప్ ఉంది. సో ఇది హాంకాంగ్ దేశానికి సంబంధించిన కంపెనీ అనమాట. అండ్ ఇప్పుడు జనరల్ ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి ఆర్గో ఉంది. సో హెచ్డిఎఫ్సి చేతిలో చూసుకున్నట్లయితే 51% ఆర్గో కంపెనీ, ఇది ఒక జర్మనీ కంపెనీ అనమాట. ఆ కంపెనీ చేతిలో చూసుకున్నట్లయితే 49% ఓనర్షిప్ ఉంది. సో 49-50 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయినా కూడా హెచ్డిఎఫ్సి ఆర్గో అనేది మంచిగా క్లైమ్స్ ఇస్తుంది, అంత బానే ఉంది. సో ఇది కాస్త పెరిగినా కూడా అంతగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. ఇండియాకి మంచిది జరుగుతుంది, అండ్ సర్వీసు ఇంప్రూవ్ అవుతుంది, క్లైమ్స్ త్వరగా వస్తే టెక్నాలజీ వస్తుంది, అండ్ కొత్త ఇన్సూరెన్స్లు మన దేశంలోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి నా ఉద్దేశం. ఓకే మూర్తి గారు, అసలు మొత్తం ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నాయి? ఇంతకుముందు ప్రసాద్ గారు కూడా దాని గురించి డిస్కస్ చేశారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్లు అవసరం అవుతాయి? మేడం, ముఖ్యంగా సాధారణ బీమా సంస్థలో 160 రకాల బీమా పాలసీలు ఉన్నాయి మేడం. ఉదాహరణ కొన్ని పాలసీలు చెప్తాను మీకు.
మధ్యతరగతికి వేకర్ సెక్షన్ వాళ్ళకి ఉన్న పాలసీలో గ్రామీణ ప్రమాద బీమా పథకం 5 రూపాయలకి అంటే 10,000 రూపాయలకి అతను ప్రమాదవశాత్తు మరణిస్తే కవర్ అవుతుంది. ఏదైనా అంగవైకల్యం వస్తే 5,000 రూపాయలు వస్తుందండి. అలాగే జనతా ప్రమాద బీమా పథకం 15 రూపాయలు కడితే 25,000 రూపాయల వరకు తనకి ప్రమాద బీమా కవర్ అవుతుందండి. దాంట్లో కూడా ఏదైనా అంగవైకల్యం అవుతే 50% అంటే 12,500 వస్తుంది. అలాగే ప్రమాద బీమా పథకం 1,00,000 రూపాయలకి 60 రూపాయలు ప్రీమియం మేడం. చాలా మందికి అవగాహన లేదు. ఇది 1,00,000 రూపాయలకి 60 రూపాయలు కడితే ప్రీమియం 1,00,000 రూపాయలు కవర్ అవుతుంది. ఏదైనా అతనికి అంగవైకల్యం అయినా ప్రమాదవశాత్తు మరణించినా కూడా ఆ కుటుంబానికి అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. పాక్షికంగా అంగవైకల్యం అయితే 50,000 రూపాయలు వస్తుంది. అలాగే వ్యవసాయదారులకు చక్కటి పాలసీ ఉంది మేడం, ఫార్మర్స్ ప్యాకేజ్ పాలసీ అని. అంటే మొత్తం అది కవరేజ్ ఏంటంటే ఒకే అంబ్రెల్లా కింద ఉంటాయి. ఫార్మర్ యొక్క యుటెన్సిల్స్, అతని అగ్రికల్చర్ ట్రాక్టరు, పంట కోసిన తర్వాత పంటని పొలంలోనే ఉంచుతాడు, అతను పురిని కట్టుకుంటాడు. దానికి కూడా ఇన్సూరెన్సు, ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఆ ధాన్యం పాడైనా కవర్ అవుతుంది, అగ్ని ప్రమాదం కవర్ అవుతుంది, అతని యొక్క ఇంట్లో సభ్యులందరికీ ప్రమాద బీమా కవర్ అవుతుంది. ఇటువంటి అన్ని కవరేజెస్ కూడా ఒకే పాలసీలో ఫార్మర్స్ ప్యాకేజ్ పాలసీ ఉందండి. అలాగే వేవర్స్ ఉన్నారు. మాస్టర్ వేవర్స్కి పర్వాలేదు, బాగానే ఉంటాయి వాళ్ళకి. చిన్న వేవర్స్కి ఏంటంటే వాళ్ళు చిన్న మగ్గాలను నేర్చుకుంటూ ఏదైనా ఆర్థికంగా అగ్ని ప్రమాదం జరిగినా, ఏదైనా కుటుంబ పెద్దకి ప్రమాదవశాత్తు మరణించినా కూడా ఆ కుటుంబం అంతా బిదిన పడుతుంది. వాళ్ళు కూడా వేవర్స్ ప్యాకేజ్ పాలసీ ఉంది మేడం. ఇటువంటి పాలసీలు ఏంటంటే మన ఇండియాలో 160 పైన పాలసీలు ఉన్నాయి. కానీ చాలామందికి అంటే అవగాహన లేదు. అవగాహన కల్పించడానికి ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వల్లనే అవ్వదు. ఇది గవర్నమెంట్ యొక్క సహకారం కావాలి, ఇది వైడర్ పబ్లిసిటీ కావాలి, ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలి. ఆరోగ్య బీమా అంటే ఒకటి, ఈ ప్యాకేజ్ పాలసీ ప్రమాద బీమా పథకం పెట్టి మనం నిత్యం మన ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన ఇంటికి వెళ్ళడానికి సురక్షితంగా వెళ్తానికి గ్యారంటీ లేనటువంటి రోజులు ఇవి. అంటే యాక్సిడెంట్స్ ఆర్ అన్సర్టైన్, ఎప్పుడు ఎలా మూసుకొస్తుంది. మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదటివాడు కనుక జాగ్రత్తగా లేకపోతే చాలామంది ఎంతోమంది అభాగ్యాలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నాయి. మరి ఇటువంటివన్నీ కూడా కావాలన్నప్పటికీ ఏంటంటే చాలామంది ఏమనుకుంటున్నారు, ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఏదో కమిషన్ వస్తుంది, అతని మీద దీని మీద ఆధారపడుతున్నాడని అనుకున్నారు. అపోహ తప్పది. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఏంటంటే కరెక్టే. ఇప్పుడు ఎవరైనా ఉద్యోగం చేస్తున్న వాడికి ఏంటంటే ₹1 రావాలని చెప్పి కోరుకుంటారు. వ్యాపారం చేస్తున్న వాడికి ఏంటంటే ₹1 లాభం రావాలని కోరుకుంటాడు. అతను వెళ్ళి ఒక పాలసీ అమ్మాలంటే ఎంత కష్టపడతాడు. ఒక సపోజ్ ఎక్కడికైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రమాదవశాత్తు చనిపోతే ₹1,00,000 వస్తుంది, నువ్వు 2 కాళ్ళు పోతే 50,000 వస్తాయంటే ఎవరైనా పాలసీ కడతారా? అంటే బాబు నాయన మాకు అటువంటి పాలసీలు వద్దు, మాకు మేము ఏదో శుభం పలకరా అంటే నువ్వు అశుభం పలుకుతున్నావు చెప్పండి అని ఇంకా ఇప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి సరైన అవగాహన లేక ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఏంటంటే మనిషి బాబు ఇన్సూరెన్స్ ఏజెంట్ వస్తున్నాడు లేదని చెప్పి అంటున్నారు అన్నమాట. కనుక ఇవన్నీ పోవాలన్నప్పటికీ ఏంటంటే ప్రైవేట్ కంపెనీలు వస్తున్నాయి. మరి ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ కూడా ఆర్థిక గ్రామీణ ప్రాంతానికి వెళ్తారా? ఇటువంటి పాలసీలు అన్నీ కూడా సేల్ చేయగలుగుతారా? లేదా ఓన్లీ ఇండస్ట్రియల్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి ఇండస్ట్రియల్ లార్జ్ రిస్క్ పాలసీ అని, కాంట్రాక్టర్ సాల్ రిస్క్ పాలసీ అని పెద్ద పెద్ద పాలసీలకి ఏంటంటే లక్షల మీద ప్రీమియమ్స్ వస్తాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారా? అంటే జనరల్గా ప్రైవేట్ కంపెనీలు అడిగంటే ఇప్పుడు ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు. కాంపిటీషన్కి వచ్చిన తర్వాత కేర్ హెల్త్ కానీ, టాటా ఏజీ కానీ ఓన్లీ హెల్త్ అలౌన్స్ పాలసీ ఇన్సూరెన్స్ కంపెనీ చాలా ఉన్నాయి. ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిన తర్వాత వాళ్ళు కూడా స్టెప్ బై స్టెప్. చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. ఈ మధ్య ఏమైందంటే ఒక క్లెయిమ్ని 20 ఏళ్ళ నుంచి కడతాడు ఆరోగ్య బీమా. ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో చిన్న కారణం చెప్పి క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. ఆయన ఏంటంటే రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా ఆయనకి ఏంటంటే 20 ఏళ్ళ నుంచి ఏ విధంగా క్లెయిమ్ చేయలేదు, ఏమీ లేదు. ప్లస్ ఆయన పెట్టిన క్లెయిమ్కి నువ్వు డయాబెటిక్కి ఏ విధమైన సంబంధం లేదు. నువ్వేంటంటే ఇన్సులిన్ చేసుకుంటున్నావు అని చెప్పేసి ప్రపోజల్ చేయలేదు, మెన్షన్ చేయలేదు కాబట్టి నీ క్లెయిమ్ రాదు అన్నారు. నేను ఆ క్లెయిమ్ టేకప్ చేసి ఆ క్లెయిమ్ ఏంటంటే ఆయనకి ఇప్పించాను మేడం. కనుక ఏంటంటే మరి ప్రైవేట్ కంపెనీస్ దాన్ని బట్టి ప్రైవేట్ కంపెనీస్ కూడా నా దగ్గరికి ఆ కంపెనీ వచ్చారు, సార్ మీరు టేకప్ చేశారు దానికని. నేను అన్నాను మీరు ముందర కనుక ఇచ్చి ఉంటే ఆ 18% ఇంట్రెస్ట్ తోటి మీకు ఏంటంటే ఆ క్లెయిమ్ 2.5 లక్షలు 2.5 lakhsకి ఏంటంటే ఆయన పెద్ద ఆయనకే కనుక క్లెయిమ్ వాడు 20 ఏళ్ళ నుంచి ప్రీమియం కడుతుంటే ప్రజలు ఎలా ఉంటుంది? ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఆ విధంగా క్లెయిమ్ ఇవ్వరు, చాలా బాధలు పెడతారు, వాళ్ళు కూర్చోబెట్టి ఏదో కొర్రీస్ వేస్తారని. నేను అందుకు నేను చెప్తానంటే పాలసీ కట్టేటప్పుడు ప్రపోజల్ ఫార్మ్ కరెక్ట్గా మీరే ఫిలప్ చేయండి, ఎవరి చేత ఫిలప్ చేయొద్దు, సంతకం పెట్టేటప్పుడు ఏముంది అన్న అవగాహన కల్పించుకోండి. ఇవన్నీ కూడా ప్రజల్లో సరైనట్టు ఎడ్యుకేట్ చేయాలి మేడం. అందుకని ఇప్పుడు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ అన్ని కార్పొరేట్ ఏజెంట్స్ తీసుకుంటున్నారు. నేను ఏమంటానంటే ఏజెంట్ అన్నప్పటికంటే ఏజ్ అంటే యాక్చురేట్, జీ అంటే గుడ్ విల్, ఈ అంటే ఎడ్యుకేటివ్, ఎన్ అంటే నెగోషియేట్, టీ అంటే ట్రస్ట్.
అంటే ఏజెంట్ ట్రస్ట్ అంటే ₹1,00,000 మూర్తి గారికి ఇస్తే పర్వాలేదు, అయ్యో ఇన్సూరెన్స్ కట్టాం, మన కారు ఏమైనా పర్వాలేదు ఆయన చూసుకుంటారు, మన ఆరోగ్య బీమా కట్టాం, ఏదైనా ఉంటే మూర్తి గారు ఫోన్ చేస్తే చూసుకుంటారు అనే యొక్క ట్రస్ట్ నమ్మకం ప్రజల్లో కలగాలి. ఆ కలిగించాలి అన్నప్పటికీ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ ఏజెంటే కాదు, గవర్నమెంట్ కూడా ఇతోధికంగా బయట మంచి పబ్లిసిటీ చేయాలని నా అవగాహన. ప్రసాద్ గారు, ఇన్సూరెన్స్ సెక్టార్లో చాలా మిస్యూజ్లు జరుగుతున్నట్లు వార్తల్లో చూస్తుంటాం. అసలు అవి ఎలా జరుగుతున్నాయి? అక్రమాల కట్టడికి చేయాల్సింది ఏంటి? అంటే ఇప్పుడంటే కొద్దిగా పర్వాలేదు చాలా మటుకు. అంటే సర్వేయర్స్ కానివ్వండి, వాళ్ళ మీద ఉండే ఇన్వెస్టిగేషన్ కూడా రకరకాల ఛానల్స్ రావడంతో, పైగా అంతకుముందు అందరూ చెప్తున్నట్లుగా ప్రైవేట్ సెక్టర్ బాగా ప్రవేశం రావడంతో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ దోవలోకి వచ్చినాయి. అంతకుముందు ఎలా ఉండేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కనుక పర్టికులర్ గా టొబాకో మర్చెంటో కాటన్ మర్చెంటో ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అంటే ఈయన ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టబోతున్నాడు, తగలబెడతాడు గోడలని అంత రకమైన అపప్రాధం ఉండేది. అలా అటువంటి పరిస్థితిలోంచి వాళ్ళు మారిపోయి ఏం జరిగిందంటే, మనం ఇన్సూరెన్స్ చెయ్యలేని బిజినెసెస్ కు లేదు, అలాగే ఇన్సూరెన్స్ చెయ్యలేని జబ్బు లేదు, ఇన్సూరెన్స్ చేయటానికి వీలు కానటువంటి మనిషి జీవితం లేదు, ఆయనకి కాలు కన్ను ఏమీ లేకపోయినా ఇంకా లైఫ్ గురించి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా రైట్స్ తెలుస్తున్నాయి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఇలా వచ్చినటువంటి లోటుపాట్లు ఎన్ని ఉన్నాయో ఒకటైతే, దానికన్నా ప్రభుత్వ పరంగా చేయగలిగినటువంటి పెద్ద చర్య ఏంటంటే, మన దేశంలో ప్రభుత్వం కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో మంది జనాలకి కొన్ని కోట్ల మందికి ఆల్రెడీ అన్ని రకాలైనటువంటి అన్న సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది, రేషన్ లో సరుకులు ఇవ్వడం జరిగింది. ఇలా చేసేటువంటి వీరందరూ కూడా ఇప్పుడు మూర్తి గారు చెప్పినట్లుగానే చిన్న ప్రీమియం కడితే పెద్ద పాలసీలు కాకపోయినా 1,00,000, 2,00,000, 5,00,000 వరకు ఇన్సూరెన్స్ వస్తున్నట్లుగా, అంటే ప్రధానమంత్రి గారు ఆల్రెడీ ప్రవేశపెట్టారు ఇది ఫసల్ బీమా యోజన అని, రకరకాల బీమా యోజన అని. అటువంటిది సంక్షేమం ఇచ్చేటప్పుడు మీరు ఇవ్వదలుచుకున్న ₹10,000 కనుక మీరు అందులో కనుక నేను కొంత ఇన్సూరెన్స్ గానే ఇస్తాను, అది కంపల్సరీ చేస్తే ప్రభుత్వం నుంచి వచ్చేది ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తుంది. ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలు కాదంటానికి వీలుండదు ఒకటి. అలాగే ఇంకొకటి ఫ్యాక్టరీ చేయగలిగిన ఇన్సూరెన్స్ యొక్క ఇండస్ట్రీని ఎక్కువ పెంచాలి అనుకుంటే కనుక, ఇప్పటి వరకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ లో ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు కూడా కొన్ని వాళ్ళు అప్రూవ్ చేసిన ప్లాన్స్ కనుక చేస్తే కంపెనీలు తమకు వచ్చిన లాభాల్లో కొంత ట్యాక్స్ ని కట్టాలి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఆ CSR ఫండ్స్ లో కనుక పూర్ పీపుల్ కంటే బిలో పోవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కనుక ఇన్సూరెన్స్ కట్టినట్లయితే మీకు అది మొత్తం కూడా రిబేట్ ఇస్తానని చెప్తే, ఎంతో మందిని, కొన్ని వేల మంది ఇండస్ట్రియలిస్టులు, కొన్ని వేల మంది బిజినెస్ మెన్, కొన్ని లక్షల మంది ట్యాక్స్ పేయర్లు ఆనందంగా ప్రజల యొక్క జీవితానికి మనం తోడ్పాటు చేస్తున్న ఉద్దేశంతో మనందరం కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ లాభాలు వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీకి బిజినెస్ వస్తుంది, అన్నింటి నుంచి కొత్త ప్రొడక్ట్స్ అన్ని కూడా అవేర్నెస్ తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇలా కొన్ని చర్యలు ప్రభుత్వ పరంగా చేస్తే కనుక ఇండియాలో ఇన్సూరెన్స్ యొక్క వ్యాప్తి చాలా వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలా చేయకుండా కేవలం ఇన్వెస్ట్మెంట్ ఇస్తాను అంటే, ఇంతకుముందు నేను చెప్పాను, కౌశిక్ గారు కూడా చెప్తా ఉన్నారు, ఏమని, ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న దానిలో 50% ప్రమోటర్స్, 74% ప్రమోటర్లు ఉంటే కూస్తి ఫారినర్స్ ఉంది. ఇవాళ వచ్చి 100% ఇస్తాను అంటే నిజానికి ఆ కంపెనీల్లో పర్సంటేజ్ పెంచుకోవడానికి దోవ తీసినట్టు కాదు. ఈ కంపెనీలకు కాకుండా వేరొక కంపెనీలు కొత్తగా ఇన్సూరెన్స్ పెట్టుకోవడానికి డోర్లు తెరిచినట్లు. అంటే ఇప్పటి వరకు ఇండియాలో ప్రవేశానికి భయపడుతున్న సంస్థలు ధైర్యంగా ఇండియాలోకి రావడానికి ధైర్యం చేస్తాయి. ఎప్పుడు చేస్తాయి? ఇక్కడ చేసిన కంపెనీ కనుక బాగా క్లయింట్స్ ని ఎక్వైర్ చేసి, అంటే పాలసీ హోల్డర్స్ ని ఎక్వైర్ చేస్తే వాళ్ళందరినీ గుంపగొత్తుగా కొనుక్కుని ఇన్సూరెన్స్ పెట్టడానికి చాలా కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇవి ప్రభుత్వ చేతుల్లో ఉన్న పనులు కొద్దిగా చిన్నవి, అంటే కొద్దిగా ఆలోచించగలిగితే చాలు. వాళ్ళు ఆలోచించడం అని చెప్పేంత ధైర్యం నాకు లేదు, కానీ చిన్న పనులు పెద్ద సేవలు సమాజానికి చేస్తాయి, అలాగే ఆర్థిక ప్రగతికి కూడా బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తాయని నా ఉద్దేశం. ఓకే, కౌశిక్ గారు, వైద్యం రోజు రోజుకి ఖరీదుగా మారుతున్న తరుణాలు ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాం. కనీసం ఆరోగ్య బీమా అయినా ప్రతి ఒక్కరు విధిగా తీసుకోవాలనే నిబంధన ఎందుకు పెట్టకూడదు? దానివల్ల ఎంత మేలు జరుగుతుంది? అసలు పెడితే మంచి జరుగుతుందండి. ఇప్పుడు మా విలేజ్ లో, మాది భీమవరం దగ్గర అండలూరు అనే విలేజ్, మా విలేజ్ లో నేను మొన్న ఎంక్వైరీ చేస్తే చాలా మందికి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది లేదు, లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది లేదు. వాళ్ళందరిని అడుగుతున్నా అనమాట, మీ దగ్గర ఏం ఇన్సూరెన్స్ ఉందంటే కార్ ఇన్సూరెన్స్ ఉంది, బైక్ ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నారు. చూడండి, ఎక్కడో మారుమూల గ్రామం మాది. సో నేను అడుగుతుంటే వాళ్ళకి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల, అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన లేదు, కానీ మోటార్ ఇన్సూరెన్స్ మీద అవగాహన ఉంది. ఎందుకంటే జస్ట్ బికాస్ వాళ్ళ మైండ్లో ఏముందంటే, పొరపాటున నేను దగ్గరలో భీమవరం కదా, భీమవరం వెళ్తే పోలీసులు పట్టుకుంటారు, ఫైన్ వేస్తారు, 500 కట్టాలి, 1000 రూపాయలు కట్టాలి, ఎందుకు అని చెప్పి సంవత్సరానికి ప్రీమియం కట్టి మోటార్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. సో రేపొద్దున కూడా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే
ఫైన్ వేస్తాం, ఇది టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ వేస్తాం అని చెప్పి రూల్ పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మారుతారండి. అండ్ కొందరు ఏం చేస్తున్నారంటే ఇలా అవేర్నెస్ ఈ మధ్యన బాగా పెరిగింది కాబట్టి పెరిగి తీసుకుంటున్నారు. కాకపోతే ఎంత కవరేజ్ తీసుకోలో అవగాహన లేదండి చాలా మందికి. అందుకనే ఈ లైవ్ రూపంలో నేను చెప్తుంది ఏంటంటే, మీకు ఎంతైతే నెలవారీ ఖర్చు ఉంటుందో ఇంటూ 40 టైమ్స్ తీసుకోండి కవరేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నెలవారీ ఖర్చు మొత్తం ఇల్లు మొత్తంది నెలవారీ ఖర్చు ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనుకోండి. 40,000 ఇంటూ 40 16 lakhs ఉంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ చెప్పా, మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే ఓతగా పెరుగుతుంది, 12 to 15% ఉంది, విచ్ ఇస్ వెరీ హై. సో ఇప్పుడు ఏమైనా పెద్ద సిటీస్ లో ఒక సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ రావడం వల్ల ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అండ్ బిల్లు కూడా ఆ విధంగా ఇస్తున్నారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏ కంపెనీ పడితే కంపెనీ దగ్గర తీసుకోవద్దండి. మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో, అన్ని ఒకసారి టైం స్పెండ్ చేసి చెక్ చేసుకుని మంచి కంపెనీ దగ్గర తీసుకుంటాం మంచిది. అది కూడా ఒక డౌట్ ఉందండి జనాల్లో, కంపెనీల గురించి కూడా ఒక డౌట్ ఉంది జనాల్లో, ఏది తీసుకోవాలి ఏంటి అనేది దాని గురించి కూడా జనాల్లో ఒక డౌట్ ఉంది. సో మనం ముందు చూడాల్సింది ఏంటంటే ఆ కంపెనీ యొక్క క్రెడిబిలిటీ అండి. ఇప్పుడు ఏదో కొత్త కంపెనీ వచ్చింది, ఊరు పేరు అసలు మార్కెట్ లో లేదు, కొత్త కంపెనీ అంటే దానికి కాస్త దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా కొన్ని ఇయర్స్ పాటు ప్రీమియం కడతాం. అంటే మనం ప్రెసెంట్ గురించి కట్టట్లా, ఫ్యూచర్ లో నాకు ఏదైనా జరిగితే 1 కోటో 2 కోట్లో నా కుటుంబానికి వెళ్ళాలి, ఫ్యూచర్ లో నేను నా కుటుంబం పొరపాటున 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్ భరించాలని కడుతున్నాం. అది కూడా కౌశిక్ గారు, హాస్పిటల్స్ కూడా కొన్నింటినే యాక్సెప్ట్ చేస్తాయి. ఇప్పుడు క్లెయిమ్ కట్టించుకునేటప్పుడు బాగానే ఉంటాయి, మళ్ళీ మనం క్లెయిమ్ చేసుకోవాలన్నప్పుడు చాలా మెలికలు పెడుతూ ఉంటాయి. ఆ టెన్షన్ లో ఇదొక టెన్షన్ మళ్ళీ. అందుకని తీసుకునేటప్పుడు ఫస్ట్ కంపెనీకి క్రెడిబిలిటీ ఉందా, సెకండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎంత ఉంది. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 క్లెయిమ్స్ వస్తే 100 క్లెయిమ్స్ లో ఆ కంపెనీ ఎన్ని క్లెయిమ్స్ కి సెటిల్మెంట్ ఇస్తుంది అన్నది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. సో కొన్ని కంపెనీస్ కి ఏంటంటే 99% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది, కొన్ని కంపెనీస్ కి ఏంటంటే 70% ఆ విధంగా కూడా ఉన్నాయన్నమాట. సో ఏ కంపెనీకి అయితే 95% కంటే ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉందో అక్కడ తీసుకోవడం మంచిది. అది మేబీ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నట్లయితే మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే నెట్వర్క్ హాస్పిటల్స్. మీరు భీమవరంలో ఉంటున్నారనుకోండి, భీమవరంలో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్ని హాస్పిటల్స్ తో టైఅప్ అయింది చెక్ చేసుకోవాలి, చాలా ముఖ్యం. ఎందుకంటే మనం నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యమనుకోండి, మనం భరించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. మనం నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యమనుకోండి, ఖర్చు అంతా మనం భరించాలి. ఆ తర్వాత బిల్స్ అని ఇస్తే అప్పుడు రియంబర్స్మెంట్ ఇస్తారనమాట. సో అండ్ ఈ నాన్ నెట్వర్క్ హాస్పిటల్ తో పాటు మనం చెక్ చేసుకోవాల్సింది రూమ్ రెంట్ లిమిట్ ఎంత ఉంది, అండ్ కోపే అనే ఆప్షన్ ఏమైనా పెట్టారా, అండ్ కొన్ని సర్జరీస్ కి ఏంటంటే 24 months వరకు వెయిటింగ్ పీరియడ్ పెడతారనమాట. ఇప్పుడు ఆ సర్జరీకి ఏమన్నా వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే వ్యాస్ట్ రీసెర్చ్ చేసి తీసుకోవడం చాలా మంచిది. ఎవరో ఏజెంట్ మా ఇంటికి వచ్చారు, ఆ ఏజెంట్ ఏదో కంపెనీతో టైఅప్ అయ్యారు, నేను తీసేసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. సో వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పినని చెప్తారు, మీరు అన్ని నోట్ చేసుకున్న తర్వాత మీ రీసెర్చ్ మీరు చేయాలి, చాలా ముఖ్యం. అండ్ అదేవిధంగా లైఫ్ ఇన్సూరెన్స్ చూసుకున్నా కూడా క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకోవాలి అండ్ సాల్వెన్సీ రేషియో చూసుకోవాలి. సాల్వెన్సీ రేషియో ఖచ్చితంగా 150% కంటే ఎక్కువ ఉండాలి. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా పెద్ద సునామీ వచ్చిందనుకోండి, ఒక పెద్ద సిటీ ఉంది, సిటీ పక్కన సముద్రం ఉంది, సునామీ వచ్చింది, చాలా మంది చచ్చిపోయారు అనుకోండి, అందరికీ క్లెయిమ్ ఇవ్వాలి కదా. క్లెయిమ్ ఇవ్వాలంటే ఆ కంపెనీ దగ్గర డబ్బు ఉండాలి కదా, ఆ డబ్బు ఉందో లేదో చెప్పేది సాల్వెన్సీ రేషియో. సో 150% కంటే ఎక్కువ ఉండేటట్టు చూసుకొని ఇవన్నీ రీసెర్చ్ చేసి తీసుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్ అదే చెప్తానండి, నేను సంవత్సరానికి 12,000 కడుతున్నా. ఇలా నేను 30 years టర్మ్ పెట్టుకుని 30 years కట్టాను అనుకోండి, మహైతే ఎంత కడతాను, 3,60,000 కడతాను. కానీ పొరపాటున 1 year అంటే పాలసీ కట్టిన 1 year 2 year నాకు రిస్క్ అయింది అనుకోండి, నాకు 1,50,00,000 కవరేజ్ ఇస్తుంది. నేను 2 years ఉంచుకున్నాను, 2 years కి నాకు ఎంత కడుతున్నానండి, 24,000 కడుతున్నాను. 24,000 కడితే 1,50,00,000 వస్తుంది కదా, ఎవరిస్తారు? రైట్ మూర్తి గారు, గ్రామీణ ప్రజల్లో చాలా మందికి ఇప్పటికీ బీమాలపై పాలసీలపై అవగాహన లేదు, ఇంతకుముందు మనం అనుకున్నాం. అలాంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సామాన్యుడికి ఎలాంటి మేలు కలుగుతుంది? ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం చక్కటి నిర్ణయం. అది కాంపిటీషన్, ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉన్నప్పుడు ప్రజల్లోకి ఏంటంటే విస్తృతంగా ప్రచారం కలుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య బీమా, నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏ విలేజ్ ఏ గ్రామం అడాప్ట్ చేసుకుని ఆ విలేజ్లో ఏంటంటే విస్తృతంగా ప్రచారం కలిగించి, అంటే గవర్నమెంట్ సహకారంతో కూడా, ఎందుకంటే ఎప్పుడైతే కంపెనీలు వచ్చాయో ఎక్కువ కంపెనీలు ఉన్నప్పటికీ ఏంటంటే వాళ్ళ యొక్క వ్యాపార నిమిత్తం కూడా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే ఎక్కువ బిజినెస్ కూడా రూరల్ ఏరియాకి కూడా వ్యాపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. కనుక దీనికి ఏంటంటే ప్రజల్లో ఎక్కువ అవగాహన కల్పించి
ఇప్పటి వరకు కూడా ఏంటంటే 10 మంది కట్టేటప్పటికి ప్రీమియం ఏంటంటే చాలా ఎక్కువ ఉంటుంది. అదే 100 మంది కట్టారనుకోండి ప్రీమియం చాలా తక్కువ ప్రీమియం అవుతుంది. కనుక మీరందరూ కట్టుకోండి, ఆరోగ్య బీమా కట్టుకుంటే చిన్న వయసులో కట్టుకోండి. చిన్న వయసులో కనుక 2 లక్షల రూపాయలు పాలసీ తీసుకుంటే ప్రతి ఏడాది మీకు క్యూములేటివ్ బోనస్ అని కలుస్తుంది. మీ 65 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ 2 లక్షలది అలా 10 లక్షల వరకు కూడా ఇదే ప్రీమియంతో ఏంటంటే సమ్మిన్సుడు పెరుగుతుంది. కనుక ఎప్పుడో ఈ చిన్న వయసులో మాకు ఏ రాగా ఏ విధమైన జబ్బులు రావో మనకి ఏ విధమైన ఏ రావడం ఎప్పటి నుంచి అది కట్టుకోవడం 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కట్టుకుంటే పాలసీ అన్నప్పుడు కాబట్టి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి పాలసీ అవుతుంది. 5 లక్షల పాలసీ తీసుకోవడం 30,000 రూపాయలు ప్రీమియం అవుతుంది. కనుక మధ్యవర్తి కుటుంబాలు ఏంటంటే అంత మేము భరించలేము. తర్వాత ఈ మధ్య గవర్నమెంట్ తీసుకున్నటువంటి మంచి ఒక సూచన జిఎస్టీని ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా జీరో చేశారు. కానీ అది ఏంటంటే వ్యక్తిగత అదే ఆరోగ్య బీమా మీద చేశారు. చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏంటంటే ఈ బ్యాంకుల్లో గట్ట వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళే కడుతున్నారు ప్రీమియం. కానీ ఆ పాలసీ స్టాండర్డ్ గ్రూప్ పాలసీ అంటారు. గ్రూప్ పాలసీ కాదు, అది ఓన్లీ షెడ్యూల్ పాలసీ. కానీ అక్కడికి వచ్చాడు పాపం వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి జిఎస్టీ కనుక జీరో చేయలేదు. కనుక వాళ్ళకి ఏంటంటే ప్రతివాడు మన అంటున్నారు ఒక పెన్షనర్, సార్ నాకు వచ్చే 3 నెలల పెన్షన్లో 3 నెలల పెన్షన్ ఆరోగ్య బీమాకి వెళ్ళిపోతుందండి, నేను ఏం చేయాలి, మాకు కూడా ఏదైనా చేయండి అంటే నేను లాస్ట్ టైం కూడా డిబేట్లో కూడా ఇదే విషయం చెప్పాను నేను. అది ఏంటంటే మీరంతా రిప్రజెంటేషన్ పెట్టండి గవర్నమెంట్కి. ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఏంటంటే మాకు ఇండివిజువల్గా మేమే కట్టుకుంటున్నాము, గవర్నమెంట్ ఏమీ కట్టట్లేదు. ఇదేమీ గ్రూప్ పాలసీ కాదు, ఓన్లీ షెడ్యూల్ పాలసీ. బ్యాంక్ కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ ఏదైనా సరే రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే పాలసీల మీద ఏంటంటే రిబేట్ ఇవ్వాలి అని చెప్పేసి. తర్వాత ఈ బీమా పాలసీల్లో ఏంటంటే చాలా అవగాహన కల్పించాలి చేయాలనికి మధ్యతరగతి కుటుంబీలకి అందుబాటులో ఉన్న పాలసీలు చాలా ఉన్నాయి. ఆ పాలసీలకి ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చిన తర్వాత ఈ కాంపిటీషన్ తోటి ప్రీమియం తగ్గాలి. తగ్గితే విస్తృతంగా ప్రచారాలకు వెళ్తాయి, చాలా ఉపయోగం ఉంటుంది నా అభిప్రాయం. ఓకే అండి, ధన్యవాదాలండి మూర్తి గారు, కౌశిక్ గారు, ప్రసాద్ గారు. ఇది వాటి ప్రతిధ్వని.